హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది వచ్చేసి సంక్రాంతి డే వ్లాగ్ అనమాట. ఆ రోజు ఈవినింగ్ అయితే నేను మా ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి శిల్పారామం అయితే వచ్చేసాము. ఎంట్రన్స్లో ఈ బుడ్డోని చూసారా, ఎంత క్యూట్ ఉన్నాడో. అసలు వాడి గెటప్ చూడండి ఎంత బాగుందో. అసలు ఎంతమంది ఎన్ని క్వశ్చన్స్ అడిగినా వాడు మాత్రం అస్సలు ఆన్సర్ ఇవ్వట్లేదు. అండ్ మా అన్నయ్య అయితే ఫైనల్గా తన బెలూన్స్తో ఎంజాయ్ చేస్తుంది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత క్రౌడ్ ఉంటారని. చూస్తున్నారు కదా, టికెట్ కౌంటర్ దగ్గర కూడా ఎంత పబ్లిక్ ఉన్నారో. ఫెస్టివల్ డే కదా, అసలు పబ్లిక్ ఉండరులే అని చెప్పి మేమైతే ఇక్కడికి స్టార్ట్ అయ్యాము. కానీ అసలు ఇంతమందిని చూసేసరికి మాకు అసలు టికెట్స్ దొరుకుతాయన్న హోప్ కూడా లేదు. అసలు ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాము. కానీ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే టికెట్స్ దొరికి మేము లోపలికి అయితే వెళ్ళాము. కానీ అసలు బయట ఎంతమంది పబ్లిక్ ఉన్నారో లోపల కూడా దానికి డబల్ ఉన్నారనమాట. అండ్ ఇవైతే చూస్తున్నారు కదా, శిల్పారామంలో స్టాల్స్ అనమాట. చాలా రకాల స్టాల్స్ అయితే ఉన్నాయి. ఇవి ఫుట్వేర్, పక్కనే క్లోతింగ్, జ్యువెలరీ, ఇలా విగ్రహాలు, ఇలా ఎన్నో రకాలుగా అయితే ఉన్నాయి. అండ్ ఇవన్నీ కప్స్, ప్లేట్స్, బౌల్స్ అన్నమాట. ఇవన్నీ చాలా బాగున్నాయి. అండ్ ప్లాంట్స్ పెట్టుకోవడానికి పాట్స్, ఇవన్నీ మార్బుల్తో చేసినాం అనమాట. అందుకే ప్రైస్ కొంచెం ఎక్స్పెన్సివ్ అని చెప్పొచ్చు. నేను పట్టుకున్న లీఫ్ ప్లేట్ ప్రైస్ వచ్చేసి 700 చెప్పారు. అండ్ చిన్న బౌల్ వచ్చేసి ఇది 200 చెప్పారనమాట. ఇవన్నీ మార్బుల్తో చేసినవి కాబట్టి ప్రైస్ కొంచెం ఎక్స్పెన్సివ్గానే ఉంటుంది. అండ్ ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. షూ షేప్లో ఉంది, కానీ ప్రైస్ వచ్చేసి చాలా ఎక్కువే చెప్పారనమాట. అండ్ ఇక్కడ ఇవన్నీ మట్టితో చేసిన పాత్రలు, ఇవైతే చాలా క్యూట్గా ఉన్నాయి. అసలు చూడండి ఎంత బాగున్నాయో. ఇవన్నీ హ్యాండ్మేడ్ అనమాట. నాకైతే చాలా నచ్చాయి, కానీ ప్రైజెస్ కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయని చెప్పొచ్చు. ఏం తీసుకున్నాం? ఈ చిన్న చిన్న మస్తు రేట్ ఉంటాయి. ప్రైస్ చాలా ఉంటాయి. అండ్ స్పెషల్గా చెప్పుకోవాల్సింది నాట్య ప్రదర్శన గురించి. చాలామంది ఇది చూడడానికి అయితే వచ్చారు. అండ్ ఇది నాకు కన్ఫామ్గా తెలీదు ఫెస్టివల్ డేస్కి అని పెట్టారా లేదంటే నార్మల్ డేస్లో కూడా ఈ నాట్య ప్రదర్శన ఉంటుందా అనేది నాకైతే క్లారిటీగా తెలీదు. కానీ చాలామంది అయితే అసలు ఎంత క్రౌడ్ ఉన్నారో ఒకసారి మీరు కూడా చూడండి. మేము ఒక 5 మినిట్స్ చూసి మళ్ళీ స్టాల్స్లోకి అయితే వచ్చేసాము. అండ్ నాకైతే తెలీదు, కానీ చాలామంది బ్లాగ్స్లో చూశాను. ఎక్కువ మంది శిల్పారామం వచ్చినప్పుడు స్పెషల్గా ఇక్కడ నుంచి బొకేస్ అయితే, ఈ ఫ్లవర్ బొకేస్ అయితే తీసుకెళ్తారు. ఐ మీన్ ఫ్లవర్ వాజ్ ఇవైతే తీసుకెళ్తారనమాట. మరి వాటిలో ఉన్న స్పెషల్ ఏంటో నాకైతే తెలీదు. నేనైతే చాలా బ్లాగ్స్లో చూశాను. అండ్ ఇప్పుడైతే మనం శిల్పారామంలోని ది బెస్ట్ ప్లేస్కి అయితే వెళ్ళిపోతాము. నాకైతే చాలా ఇష్టం అనమాట. చూస్తున్నారు కదా, ఇది పాతకాలం నాటి మనం చిన్నప్పుడు ఆడుకునే ఆటలు. వీళ్ళైతే అసలు ఎంత బాగా డిజైన్ చేశారో, అసలు నిజంగా మనుషుల్లాగే ఉన్నారనమాట. ఇది వచ్చేసి బ్లాక్ స్మిత్, అంటే కమ్మరి పని విధానము. వాళ్ళు ఎలా చేస్తారు ఏంటి అనేది మొత్తం ఈ. అండ్ ఇవన్నీ పాతకాలం నాటి సామాన్లు అనమాట. వంట పాత్రలు, ఇత్తడి పాత్రలు అనమాట. బిందెలు, గిన్నెలు, మనం వండుకునే సామాన్లు అన్నీ ఇలా అరేంజ్ చేశారు. చాలా బాగుంది. నెక్స్ట్ ఇదైతే రైతు వ్యవసాయం పని అనమాట. అసలు చూడండి, నిజంగా మనుషుల్లాగే ఉన్నారు కదా. అండ్ ఇక్కడ చూడండి, ఇదైతే బజారు అంట. అంటే సంత, ఊర్లలో సంత అంటారు కదా, అదనమాట. ఎలా ఉంటుందో అలా మొత్తం డిజైన్ చేశారనమాట. చాలా బాగుంది. అండ్ ఇక్కడికి వస్తే పాతకాలం నాటి జ్ఞాపకాలన్నీ గుర్తుకొస్తాయి అన్నమాట. అండ్ ఇక్కడ సంక్రాంతి స్పెషల్ కాబట్టి గంగిరెద్దు ముగ్గును వేసి ఉంచారనమాట. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే ఇది లేదు.
అండ్ ఇది ఫెస్టివల్ కోసం అరేంజ్ చేశారా లేకపోతే ఇంతకుముందే చేశారా అనేది నాకైతే తెలీదు. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. అండ్ ఫెస్టివల్ టైంలో ఇంకా చాలా బాగా అరేంజ్ చేశారు శిల్పారామంలో. ఖచ్చితంగా మీరు కూడా నెక్స్ట్ టైం మీ ఫ్యామిలీతో విజిట్ చేయండి.